నీ చేతిని దేవుడు పట్టుకొని నీకు విజయం ఇవ్వడా? ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే ఆ తర్వాతి రోజు, ఆ తర్వాతి రోజు కాకపోతే ఆ తర్వాతి రోజు, నెలకైనా 2 నెలలకైనా 3 నెలలకైనా తప్పకుండా ఇస్తాడు. నువ్వు తాగుబోతువై ఉన్నావు, తాగుతున్నావు తమ్ముడా, తాగుతున్నావు. తాగితే ఎన్ని నష్టాలు జరుగుతాయో జనాలందరూ నీ క్లాస్ ఇచ్చేవాళ్లే. వాళ్ళకి తెలియదు నీ సంగతి. వాళ్ళు కూర్చుంటే తాగుడు వల్ల కలిగే నష్టాలన్నీ నువ్వు చక్కగా ఇంకా వాళ్ళకంటే బాగా చెబుతానని వాళ్ళకి తెలియదు. వాళ్ళేమో వాళ్ళని చూసి చెబుతారు, నువ్వైతే నీ స్వీయ జీవిత అనుభవాల్లోంచి చెబుతావు. తాగి ఎంత పోగొట్టుకున్నావు, ఎన్నిసార్లు మురికాల వల్ల పడ్డావు, పందుల పక్కన ఎన్నిసార్లు వండుకున్నావు, బజ్జీలు అనుకుని కప్పలు ఎన్నిసార్లు తిన్నావు, అనుభవాలని నువ్వు చెబుతావు ప్రాక్టికల్ లైఫ్లో. స్తోత్రం, హల్లెలూయా. మరి ఫుల్గా తాగి బజ్జీల పొట్లను తీసుకొని వస్తున్నాడు. వాన పడింది బాగా, అంత రొచ్చే గుంట నీళ్ళు ఉన్నాయి, పడ్డాడు, అందులో కప్పలు ఉన్నాయి, బజ్జీలో పక్క పడ్డాయి. ఏం చేస్తాడు? అయిపోయాయి. దేవునికి స్తోత్రం. అన్ని నిన్ను అడిగితే నువ్వు చెబుతావు. అది 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 ఎన్నిసార్లు అది లెక్క అంటే అనుభవాలన్నీ నీకు ప్రాక్టికల్ కొన్ని ఎన్నిసార్లు తలబయలునియో, ఎన్నిసార్లు నడులు ఇరిగినాయో. అదిగో అదిగో ఆధారం, డ్రమ్ ఆధారం. చుట్టాడు. చూడాలి ఏం చేస్తాడు ఇప్పుడు. అద్ది లెక్క, అద్ది అద్ది అద్ది. త్రాగుడు బంద్ అది. ఇప్పుడు సైకిల్ తనకు ఆధారం. వాస్తవంగా ఒకప్పుడు సైకిల్కి తన ఆధారం, ఇప్పుడు సైకిల్ ఆధారం చేసుకుందాం చూస్తే అది అడుగుతుంది. చూడండి, అసలు చూడండి వాళ్ళ పాటలు, చూడండి వాళ్ళ బాధ, చూడండి. అది ఇప్పుడు ఉంటుంది, క్లైమాక్స్ ఉంటుంది, క్లైమాక్స్ ఉంటుంది. ఇప్పుడు అయిపోలా, మొత్తానికి దాన్ని వదిలేశాడు. దా అది 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 క్లైమాక్స్. ఈ రకంగా ఆ పడ్డప్పుడు ఇప్పుడు ఇక్కడ మీలో కూడా కొంతమంది అనుభవాలు లేవా, గతంలో లేవా? అన్నా నాకున్నాయి అన్న వాళ్ళు చెప్పండి. అద్దుగో మస్తు అది ఇప్పుడు చెప్పేసుకోవాలి. చెప్పేసి చెప్పు కోసం ఎందుకు కుస్తీలు అదే రెండో చెప్పిపోయింది. అది ఉందా ఉందా, అది ఉంది, అది ఉంది. అది అయిపోయింది. చెప్పు చుట్టూ ప్రదక్షిణం చేసి బార్లో పడ్డా. తమ్ముళ్ళు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అవి చూస్తే ఇప్పుడు మనం నవ్వలేక సావాలి. నా పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నువ్వు త్రాగుడు బలహీనతలో ఉన్నావు. త్రాగుడు బలహీనతలో ఉన్న వ్యక్తిని కదిలిస్తే పక్కనోడు ఇచ్చే క్లాస్ కంటే డబల్ క్లాస్ ఇవ్వగలడు. ఎందుకంటే వీడిదేమో చూసిన జ్ఞానం, వాడిదేమో పొందిన అనుభవ జ్ఞానం. నా పాయింట్ ఏంటంటే దానిలో నుంచి బయటికి రావాలి అనే ఆరాటం నీకుంది. కొంతమంది త్రాగుడుకు బానిసలు, కొంతమంది డ్రగ్స్కు బానిసలు, కొంతమంది వ్యభిచార పాపానికి బానిసలు, కొంతమంది అశ్లీల చిత్రాలకు బానిసలు. దేవునిలోకి వచ్చి కొంతమంది వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అసలు దేవుణ్ణి ఎరగక కొంతమంది ఉన్నారు. నీకు ఒక మాట చెప్తున్నాను, రాజీ పడిపోయావా? ఇక నేను మానుకోలేను, నేను జయించలేను, నా వల్ల కాదు, అది తీసుకోకుండా నేను ఉండలేను, అది చూడకుండా నేను ఉండలేను, అది చేయకుండా నేను ఉండలేను, అది తాగకుండా నేను ఉండలేను,
అట్లా ఇంకా ఏమేం బలహీనతలు ఉన్నాయో వాటన్నిటితో నువ్వు రాజీ పడిపోయావా? అట్లయితే నీకు దేవుడిచ్చే ప్రతి శుభోదయం అంధకారమే. దేవుడు ప్రతి ఉదయం నీకు నూతనంగా ఎందుకు ఇస్తున్నాడంటే, నిన్నటి వరకు తాగావు, ఈరోజు కొంచెం క్రొత్తగా ఆలోచించి ఒక క్రొత్త స్టెప్ తీసుకో, ఇక నుంచి ఒక మలుపు జీవితం తిరిగే అవకాశం ఉంది అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రతిరోజు. ఏమిటి ఆ నూతన స్టెప్? వదిలే పాత స్నేహాన్ని, వదిలే జస్ట్ చిన్న నిర్ణయం, పాత ఫ్రెండ్స్ని వదిలే, రా దేవుని సన్నిధికి రా, దేవుని పరిశుద్ధుల సహవాసం, క్రొత్త స్నేహం ఏర్పరచుకో, ఆత్మీయులు చూడు, వాళ్ళతో సహవాసాన్ని ఏర్పరచుకో, సాధ్యమైనంత వరకు దేవుని సన్నిధిలో ఎక్కువ గడుపుతూ ఉండు. బయటికి వెళితే నీ మైండ్ పాడైపోతుందంటే, నీకు విస్తారమైన పని ఉండొచ్చు, మొత్తం పక్కన పెట్టేయి. ఒక వారమనో 10 రోజుల్లోనో కనీసం 3 రోజులైనా పక్కన పెట్టి నీవు దాని నుంచి విడుదల పొందడానికి నీ వంతు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అన్న సంగతి దేవునికి చూపించు. ముందు నీ భార్య కాదు, నీ ఇంటి వారికి కాదు, వాళ్ళకు నువ్వు చూపినా చూపకపోయినా నువ్వు వ్యక్తిగతంగా ఆలోచించుకో. దాని నుంచి నువ్వు బయట పడగోరుతున్నావు కనుక నీకు దాని విషయంలో ఉన్న ఇరిటేషన్, విరక్తి కనపడినట్లు నువ్వు దేవుని ముందుకురా. దేవా, నాకు ఇష్టం లేదు, ఆ దరిద్రంలో ఉండటం నాకు ఇష్టం లేదు, ఆ చెడిపోయిన చూడటం నాకు ఇష్టం లేదు, ఆ డ్రగ్స్ తీసుకోవటం నాకు ఇష్టం లేదు, ఆ త్రాగడం నాకు ఇష్టం లేదు, ఆ వ్యభిచార పాపం జీవించడం నాకు ఇష్టం లేదు, ఆ అక్రమ సంబంధంలో కొనసాగటం నాకు ఇష్టం లేదు. రా దేవుని ముందుకి. ఓపికంటే ఉపవాసం ఉండవు, కాచుకో దేవుని సన్నిధిలో, గోజాడు దేవుణ్ణి. ప్రతిరోజు ఒక నూతన ఉదయాన్ని ఇచ్చే దేవుడు నీ జీవితంలో నీతి సూర్యోదయం కలిగించి నీలో నిగ్రహ శక్తిని మేలుకొల్పి తన ఆత్మ ద్వారా నీకు బలాన్ని ఇచ్చి నువ్వు బలహీనపడుతున్న ఆ పాపాన్ని అధిగమించడానికి తప్పకుండా నీకు శక్తిని ఇస్తాడు. మనుషులు మాట్లాడినట్టు క్లాసులు కాదు దేవుడిచ్చేది. అధిగమించాలన్న ఆశ నీలో ఉంటే దానికి కావాల్సిన బలాన్ని ఇస్తాడు దేవుడు. నా చెల్లి, ప్రయత్నం చేసి చేసి విసిగావా? స్పిరిచువల్ లైఫ్లో పడుతూ లెగుస్తూ. నా తమ్ముడు, ఆత్మీయ జీవితంలో పడుతూ లెగుస్తూ విసుగు చెందావా? రోజు ఇంత అయిపోయింది నా బ్రతుకు అనుకుంటున్నావా? రోజు ఇంత అయిపోయింది, మళ్ళీ రేపు ఒక రోజు ఉంది నీకు. మళ్ళా ప్రార్థనా జీవితంలో ఎదుగుబదుగు లేకుండా ఆగిపోయాను. ప్రార్థన ఒకప్పుడు చేశాను, ఇప్పుడు చేయలేకపోతున్నాను. వాక్యం చదవలేకపోతున్నాను. ఒకప్పుడు ఎంతో ఆత్మీయతలో మండాను, ఇప్పుడు ఎండిపోయాను, చల్లారిపోయాను అన్ను అంటున్నావా? అంటే నువ్వు ఏమన్నా మరణ పడక మీద ఉండి ఈ మాటలు అనుకుంటున్నావా? ఒకవేళ నువ్వు మరణ పడకలో ఉండి కూడా ఈ మాటలు అనుకుంటే అయినా నీకు అవకాశం ఉంది. నువ్వు మరణ పడకలో ఉన్నా సరే నీకు కూడా ఒక సూర్యోదయం ఉంది. మళ్ళీ నీకు కూడా ఒక రోజు పొద్దు పొడుస్తుంది, తెల్లారుతుంది కదా. నీకు కూడా ఒక నూతన దినం ఉందంతే. నువ్వు కూడా దిద్దుకోవటానికి, సరి చేసుకోవటానికి, తిరిగి లేవటానికి, బలం పుంజుకోవటానికి, కోల్పోయిన శక్తిని మళ్ళా పొందుకోవటానికి శాంసన్ లాగా నీకు కూడా అవకాశం ఉంది. దావీదులాగా నీకు కూడా అవకాశం ఉంది.